బీజేపీ మత రాజకీయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి చేసింది శూన్యమని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కనుమరుగవుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కేసీఆర్ అబద్ధాల ప్రచారం చేస్తున్నాడని మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ బీజేపీ మత రాజకీయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కనుమరుగవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కేసీఆర్ అబద్ధాల ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. జనరేటర్తో ప్రెస్ మీట్లు పెట్టుకుని కరెంట్ కట్ అయిందంటూ కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు కరువు మొదలైంది టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అని, కృష్ణా గోదావరి జలాశయాల్లో నిల్వలు తక్కువగా ఉండటానికి కారణం కేసీఆర్ ధోరణి మాత్రమేనని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణ కోసం 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధిస్తుంది. దేశంలో బీజేపీని ఓడిస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కేటీఆర్ ఉచిత సలహాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేవని, కాంగ్రెస్ పార్టీలోనే నిష్ణాతులైన నాయకులు ఉన్నారని అన్నారు. 6వ తేదీన తుక్కుగూడలో జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. రాజకీయ అనుభవం ఉంది. ఈ దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని హామీలు నెరవేర్చిన ఉన్నారు ఎవరన్నా? మరి కొద్దిగా ఆలోచన చేయాలి. మీరు 10 ఏళ్ళ నుండి ఎస్సీలకి, ఎస్టీలకి 3 ఎకరాలు ఇస్తామని ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టబెడతామని ఇవ్వలే, ముస్లింలకి పన్ను రిజర్వేషన్ ఇవ్వలే. 10 ఏళ్ల పాటు మీరు ఉండి మీరు చెప్పిన మెయిన్ హామీలు ఏం నెరవేర్చకుండా మీరు అందరూ అట్నే ఉంటారు అనుకుంటున్నారు. లేదు, మేము 100 రోజుల లోపల 5 హామీలు నెరవేర్చినాం. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, అయిపోగానే తగిన కూడా అమలు చేస్తాం. సాగర్ ఎడమ కాలువ నీళ్లు మంచినీటి కోసం మీరు షెడ్యూల్ కనుక్కోండి. అంతకు ముందే ఈ షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల ప్లాన్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ యొక్క ఇరిగేషన్ మీద ఆయన ఎక్స్పర్టు, ప్లానింగ్ మీద ఆయన ఎక్స్పర్టు, పంటల మీద ఆయన ఎక్స్పర్టు. మరి ఈ భూ ప్రపంచంలో అన్ని ఎక్స్పర్ట్ కదా, అందుకోసమే కాళేశ్వరం కడితే కూలిపోయింది. ఇక ఆయన ఉచిత సలహాలు తీసుకునే పరిస్థితి మేము లేవు. మేము ఎక్స్పర్ట్స్ నిష్ణాతులతో పరిశీలన చేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ మరి సమిష్టి నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు మేలు చేయబోతున్నాం. ఎవరు కొద్దిగా చూడదో శరం కరవాలి. ఏంటంటే అరే, మీరు రాజకీయ ప్రత్యర్థుల మీద రకరకాలుగా మీరు ఇది ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించి, రాజకీయ ప్రత్యర్థులే కాదు బిజినెస్ మీద ఉపయోగించి, బిజినెస్ మ్యాన్ మీద బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసుకోండి. సినిమా స్టార్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. అసలు పూర్తిగా కేసీఆర్ అప్పుడున్న అధికారుల వాళ్ళు తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇక పనిష్మెంట్ ఎట్లా ఉంటది, చట్టం తన పని తను చేసుకోపోతుంది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 7,149 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మేము స్టార్ట్ చేస్తున్నాము. కొన్ని మొదలైనవి, కొన్ని మొదలవుతున్నాయి. ఒక్క గింజ కూడా ఎంఎస్పి కంటే తక్కువ ధరకి కొనుగోలు చేయకుండా సిస్టమ్ తీసుకొస్తున్నాము. ఎవరైనా సరే, వ్యాపారులు కానీ, రైస్ మిల్లర్లు కానీ, ఎవరైనా సరే కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకి ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కఠినమైన చర్యలు తప్పవు. ఇది ప్రొక్యూర్మెంట్ విషయంలో. మీ కరెంట్ విషయంలో మొన్న సూర్యాపేటలో మీ అందరు జరిగిందో, జనరేటర్ మీద నడుస్తున్న దాన్ని కరెంటు ఫెయిల్ అయితే ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. కొంత 10 ఏళ్ళు ముఖ్యమంత్రులు నాయన ఈ స్థాయికి దిగజారొద్దని చెప్పి
మేము సలహా ఇస్తున్నాం. రాష్ట్రంలో అన్ని రంగాలకి మా ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తుంది, కట్టుబడి ఉన్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు విద్యుత్